రేపు మాపు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. నామినేషన్ ప్రక్రియ, ఉపరాష్ట్రపతి నామినేషన్ ప్రక్రియ అని చెప్పి ఏం చెప్తారు? అవును, ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఎవరైతే ఉంటుంది మరి చూడాలి. పోటీ మాత్రం ఉండేట్టుగా ఉంది. ఎన్డీఏ ఇండియా మధ్య పోటీ ఉండేట్టుగా ఉంది. సరే, ప్రస్తుతానికి ఎన్డీఏ కొంత బలం ఉన్నట్టుంది, కానీ మరి ఎంతవరకు ఉంటుందో ఆ ఎన్నిక వరకు చూడాలా. న్యాచురల్ గా ఎన్డీఏలో బలమైన భాగస్వామి టీడీపీ అండ్ జేడీయూ కాబట్టి వాళ్ళ సపోర్ట్ లేకుంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ క్యాండిడేట్ నెగ్గలేడు. కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఇన్వైట్ చేసి ఉంటారు, ఈయన పోతా ఉంటాడు. పోయినప్పుడు న్యాచురల్ గా ఎన్డీఏ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కి సపోర్ట్ ఇస్తారు. ఓకే, చివరిగా ఒక ప్రశ్న తులసిరెడ్డి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఓట్ చోరీ జరిగింది అని చెప్పారు. ఇవాళ పేపర్లో చూస్తేనేమో లాపతా ఓట్ చోరీ, అంటే గతంలో లాపతారెడ్డి సినిమా చూసారేమో, అందులో అమ్మాయి తప్పిపోతుంది, అదేవిధంగా ఓటు తప్పిపోయింది అన్నట్టు కూడా ఇవాళ మాట్లాడారు. మీ వద్ద ఆధారాలు నిజంగా ఉంటే, రుజువైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ హీరో అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు వడ్ల గింజలో ఏముంటుంది? వడ్ల గింజలో బియ్యపు గింజ ఉంటుంది. ఏ పోలింగ్ బూత్ లిస్టు తీసుకున్నా పెద్ద ఏమైంది గండికోట రహస్యమేం కాదు. ఏ పోలింగ్ బూత్ లిస్టు తీసుకున్నాను ఓటర్ల జాబితా ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి, బతికినటువంటి వాళ్ళ పేర్లు ఉండవు. కాబట్టి ఇది ఓటర్ల జాబితా అనేది అవకతవకలు, తప్పులు అది అనేది జగమెరిగిన సత్యం. ఏ పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితా తీసుకున్నా ఉంటాయి. కాబట్టి ఇదేమి దానికి వచ్చేసి ఇప్పుడే కాదు, గతంలో ఉండేవి, కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని సర్దిద్దామని ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా. ఇప్పుడు ఓటర్లు చేర్చేది, డిలీషన్, ఆడిషన్, పేర్లు మార్పు ఇవన్నీ ఇస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఊర్లో సంబంధించి నా ప్రత్యర్థుల ఓటర్ను తొలగించడానికి నేను అప్లికేషన్ ఇచ్చింటా, అదేవిధంగా నా ప్రత్యర్థులు నా పేరు తొలగించడానికి ఇచ్చింటారు. కానీ ఫైనల్ గా వెరిఫై చేయాల్సింది వచ్చేసి ఎలక్షన్ కమిషన్ తరఫున బూత్ లెవెల్ ఆఫీసర్స్ గానే యంత్రాంగం కదా. నేను వచ్చేసి నా యాంగిల్లో, పార్టీ యాంగిల్లో నేను ఇస్తాను, నా ప్రత్యర్థులు నా యాంగిల్ ఇస్తారు. ఏమి ఇచ్చినా కానీ ఫైనల్ గా వచ్చేసి చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ పవర్స్ అనేది మీకే కదా ఇచ్చింది. మీరు వెరిఫై చేసి చేయాలి కదా. వెరిఫై చేయకుండా చనిపోయిన వాళ్ళు ఓట్లు అట్టే ఉంటాయి, దొంగ ఓట్లు ఉంటాయి, ఎవరి బూత్ లో ఉంటాయి. ఇదేమి బీహార్లోనే కాదు, మా ఊర్లో మా బూత్ లో కూడా ఉన్నాయి. ఇది పెద్ద దాని మీద ఎలక్షన్ కమిషన్ నిలబడితే ఒక్కరోజు వచ్చేసి ఉండేదానికి అర్హత లేదు. కాకపోతే అంటే మేము ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు. అది చెప్పకుండా మేము వచ్చేసి తీసేసిన వాళ్ళ జాబితానే ప్రచురించము, ఎందుకు తీసినామంటే దానికి కారణం చెప్పము. ఏం వచ్చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఎన్నికలకు ఓటర్ల జాబితా వచ్చేసి గుండెకాయ లాంటిది. ఓటర్ల జాబితా పర్ఫెక్ట్ గా లేకుంటే ఇంకా ఆ ఎన్నిక పర్ఫెక్ట్ ఎట్టడం. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఇప్పుడు కానీ, ఇంకొక గతంలో కానీ, రేపు కానీ. కానీ దీనికి బాధ్యత ఎవరు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత. నీకు ఆ పవర్స్ ఇచ్చింది ఎందుకు? నీకు ఎన్నికల సమయం ఓటర్ల జాబితా ప్రిపరేషన్ నీకు పూర్తి పవర్స్ ఇచ్చారు. ఎన్నికలప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మొత్తం ప్రధానమంత్రి కూడా గెస్ట్ హౌస్ కు దిగడానికి లేదు. మొత్తం చీఫ్ జస్టిస్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ అంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి పోతారు. ఎందుకు ఆ పవర్స్ ఇచ్చారు? దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి అవసరం కదా. మరి దాన్నప్పుడు ఎందుకు వచ్చేసి మీకు ఆ పవర్స్? కాబట్టి ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు 100%. నేను ఇప్పుడేనే కాదు, గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అది బీహార్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, దేశంలో ఎవరి స్టేట్ లో ఉంటుంది. అది దాన్ని వెరిఫై చేస్తే 100 మీ బూత్ లో చూసుకోండి. మీ బూత్ లో ఓటర్ లిస్ట్ తెప్పించి చూస్తే దాంట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి, డబుల్ ఎంట్రీ వాళ్ళ పేర్లు ఉంటాయి, డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ. తర్వాత కొందరి అనూహ్యంగా బతికిన వాళ్ళ పేర్లు లేకుండా పోయింటాయి. కాబట్టి ఇది ఓటర్ల జాబితా తప్పులు తడక దాంట్లో 100% దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. దాన్ని రాహుల్ గాంధీ గారు ఎదురు చూపుతున్నారు. దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. అంతే తప్పనిచ్చేసి దానికి నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టు, గుమ్మడికాయలు దమ్ముంటే భుజాలు అనుకున్నట్టు నీవు వచ్చేసి ఏమన్నా ఉంటే ఇవ్వండి, మేము వెరిఫై చేస్తాము, చూస్తామని చెప్పాలి. కానీ మేము ఇవ్వము, వెరిఫై చేయము. ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పినంత వరకు మీరు ఆ లిస్టు ప్రకటించండి, తీసేసిన వాళ్ళ పేర్లు బీహార్ లో 60 లక్షల మంది తీసేశారంటున్నారు, వాళ్ళ పేర్లు ఇవ్వండి అంటే మేము పేర్లు ఇవ్వము, వాళ్ళ పేర్లు ఎవరు తీసింది మేము ఇవ్వము, ఆ తర్వాత ఎందుకు తీసింది మేము ఇవ్వము అంటే ఎట్లది?
ఏం ఇష్టం Okay. కాదు కదా ఇది. ఎలక్షన్ కమిషన్ ఇష్టం కాదు కదా. మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీ యాక్ట్ వచ్చింది దానికోసం కదా. మంత్రులు సంతకాలు పెట్టిందే ఆర్టీ యాక్ట్ కింద తీసుకుంటా ఉంటే నువ్వు ఎవరిని తీసింది, ఎవరిని యాడ్ చేసింది దాన్ని ఇవ్వమంటే ఎట్లా? ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.